అయ్యో, ఏమైంది వీనికి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమండి ఇప్పుడు ప్రాణంలో చూసుకున్న కూతురు నమ్మించి నన్ను మోసగించి సగం చంపేసింది. నా ప్రేమని పంచుకున్న కొడుకు పూర్తిగా చంపాడు. వాడు ఈ ఇంటి గడప తొక్కాడంటే నేను జీవితం గడప దాటినట్టే. బతుకున్నంత వరకు నేను శత్రువుగా భావించే ఎదురింట్లో నువ్వు నీ తమ్ముడు సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారా? ఏదేదో ఊహించుకోకండి. ఇక నీ తమ్ముడు ఇక్కడ ఉండకూడదు. ఏంటండి మీరు మాట్లాడేది? కాదు సీను, అయినా నేను ఇక్కడికి వచ్చింది మీ ఇద్దరిని కలిపి వెళ్ళడానికి, గొడవపడి నాతో శాశ్వతంగా తీసుకుపోవడానికి కాదు. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. ఎందుకు మీరు గొడవ పడతారు? నేను బయలుదేరుతాను. బేజవాడా, ఏంటమ్మా మనూరికే బయలుదేరాను. సీను, మీ నాన్నకి విషయం తెలిసిపోయిందిరా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కోపంగా ఇంటికొచ్చి తల మీద నీళ్లు పోసుకొని ఏదేదో. రావట్లేదు. మామా, ఇవాళ 2 వీలర్లో పవిత్రతో ఒక అతన్ని చూసాను. అతనే తను చెప్పిన గౌతమ్ అనుకుంటా. అమాంతం వాడిని కిడ్నాప్ చేసి తాటొల్చేయడమే. అదే వద్దు మామా. కానీ ఒకవేళ అతనే అయితే తన లైఫ్ లో రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్టే. అదేమిటి? ఆ రోజు రెస్టారెంట్ లో గొడవ జరిగిందని చెప్పాను, గుర్తుందా? అవును. అక్కడ లోపల ఏం జరిగిందో తెలుసా? రే, నా ఐడియా వర్కౌట్ అవుతుంది. తను మాత్రమే కాదు, అమ్మాయిలందరూ అల్లరి కాని అవకాశం కోసమే చూస్తారు. మన తప్పు బయటపడదని కాన్ఫిడెంట్ గా నమ్మేరే అనుకో, పక్కన కూర్చోడానికే కాదు కొడానికి రెడీయే. ఆయన కొంచెం మెల్లగా మాట్లాడమని చెప్పండి. ఏంటండి, నలుగురు వచ్చే చోట అందరికీ వినపడేలా ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే ఎవరూ చెప్పరా? ఏంట్రా వాగుతున్నావు? తిని నోరు మోసుకుని పో. సభ్యత అసభ్యత అంటూ అడ్వైస్ చేస్తున్నావా? ఆ రోజు వాడు ఎవరి గురించో అన్నాడు అనుకున్నాను మావా. ఇవాళ వాళ్ళిద్దరిని క్లోజ్ గా చూసాక వాడే వీడని గుర్తుకొచ్చింది. సరే, ఇప్పుడు వాడిని ఏం చేద్దామంటావు? పవిత్రతో డైరెక్ట్ గా మాట్లాడాలరా. ఎందుకురా నీకు అనవసరమైన పనులు? తను నిన్ను ప్రేమించట్లేదందిగా. నా ప్రేమ నిజమే కదరా. నీకు ప్రేమంటే ఏంటో చెప్పనా? మనం ఇష్టపడ్డ వాళ్ళు మనల్ని ఇష్టపడకపోయినా వాళ్ళ సుఖాన్నే కోరుకోవాలి. అదేరా ప్రేమంటే. పవిత్ర, వచ్చి నీ పని డిస్టర్బ్ చేశానా? చిచి, అదేం లేదు. చెప్పండి సీను. ఏంలా, నిన్న గాంధీనగర్ లో ఒక అతనితో బైక్ లో మాట్లాడుతూ వెళ్ళావే, అతనే గౌతమా? ఏ? అదే, నీకో విషయం చెప్పాలి, అందుకు అడిగాను. ఫస్ట్ మీరు చెప్పండి, తను గౌతమో కాదో నేను చెప్తాను. ఓకే, అది నీ ఇష్టం. బట్ అతనే గౌతమ్ అయి ఉంటే నువ్వు రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్టే. మీరెలా చెప్తున్నారు? నేను నీతో మాట్లాడిన అతను ఓ రోజు రెస్టారెంట్ లో తన ఫ్రెండ్ తో మాట్లాడడం విన్నాను. అమ్మాయిలందరూ చెడ్డవాళ్లే అన్నట్టు, అవకాశం వస్తే వాలిపోవడానికి ఎదురు చూస్తుంటారన్నట్టు మాట్లాడాడు. తప్పని అడ్డుకున్నందుకు నాకు అతనికి పెద్ద గొడవ జరిగింది. నువ్వు చెప్పింది, అతను మాట్లాడిన దాన్ని బట్టి అతను నిన్ను మనసులో పెట్టుకుని మాట్లాడాడనిపించింది. బావుంది. ఇదే మీ బెజవాడ స్టైలా? మీరు ప్రేమించినమ్మా ఇంకొకరిని ప్రేమించానని చెప్తే వాడు చెడ్డవాడిని కదలాలేస్తారా? మనం ఊహించిన విధంగా అందరూ ఉండరు పవిత్ర. నా గురించి నువ్వేమైనా అనుకో, అందుకు నాకు బాధ లేదు. నువ్వెవరిని నమ్మి మోసపోకూడదనే చెప్తున్నాను. ఇది నీ లైఫ్, నువ్వే ఆలోచించుకోవాలి.
శ్రీనివాస్ ఒక్క నిమిషం ప్లీజ్. ఇంకోసారి నాకు మంచి చేయాలన్న నెపంతో మళ్ళీ ఇక్కడికి రాకండి. ఆహా, మీ మీద ఎంతో గౌరవాన్ని నా గుండెల్లో దాచుకున్నాను. ఒక్క నిమిషంలో ముక్కలు చేశారు. హఠాత్తుగా వస్తానన్నావుగా, నేనే సర్ప్రైజ్ అయ్యాను. థ్యాంక్ యూ. ఎత్తు నుంచి దూరం నుంచి చూస్తుంటే అన్నీ అందంగా ఉంటాయి కదా గౌతమ్? నేను నిన్ను ఎన్నోసార్లు రూఫ్ టాప్కి రమ్మన్నాను, నువ్వేమో రావు. ఆండ్రూ మ్యారేజ్కి ఊటీ వస్తున్నావా పవిత్ర? ఇంకా నిర్ణయించుకోలేదు, రేపు చెప్తాను. మావా, ఉమ్, నీ లవ్స్ మెసేజ్ తనంతట తనే పంపిందంటే ఖచ్చితంగా లింక్ అవుద్ది, చూసుకో. అమ్మాయిలు చీర మార్చడం లేట్ అవుద్ది గాని అబ్బాయిల్ని టక్ టక్కని మారుస్తారు కదరా. ఆ? అదే ఇప్పటి పరిస్థితిని బట్టి నీ జెండా ఎగిరేలా ఉందే. రండి సీను. ఏమైంది పవిత్ర? ఏం లేదు. సారీ సీను, ఆ రోజు మీరు చెప్పింది నిజమో కాదో తెలుసుకోకుండా నేను అపార్థం చేసుకున్నాను. నేను చెప్పింది నిజమే అని అర్థమైందా?